ఓల్డ్ మల్కాజ్గిరిలో పలు సమస్యలను అధికారులతో కలిసి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు. వివిధ పనులకు సంబంధించి అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఓల్డ్ మల్కాజ్గిరిలోని హనుమాన్ దేవాలయం వద్ద వ్యాయామశాల వెనుక ఉన్న చిన్న మోరిని పైప్ లైన్ కింద మార్చాలని అధికారులకు సూచించారు కార్పొరేటర్. అదేవిధంగా రోడ్డుపై గుంతలను పూడ్చాలని, సర్దార్ పటేల్ నగర్లో నాలా డీసైలేటింగ్ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ నవీన్, రమేష్, నాగరాజ్, అదేవిధంగా వితోబా, సునీల్ యాదవ్, నవీన్, చంద్రయ్య, శోభన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటికి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అక్రమ చర్చిల నిర్మాణం, అక్రమ మసీదుల నిర్మాణం పైన తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొద్దు నిద్రపోతున్నారు. ఈరోజు మరి చిన్న చితక వ్యక్తులు డబ్బులు అప్పు చేసి మరి ఇల్లు కట్టుకుంటే వెంటనే జేసీబీలు తీసుకెళ్లి వాళ్ళ ఇల్లులను కూలగొట్టేటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు ఈరోజు ముష్కరులు మరి ఎక్కడి నుంచో వచ్చిన అంటే మల్కాజ్గిరి ప్రాంతానికి కూడా సంబంధం లేనటువంటి ముస్లిమ్స్, స్థానికంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒకవేళ మసీదు కట్టుకొని చేసుకున్నారన్న ఒక అర్థం ఉంటుంది దాంట్లో. కానీ ఇక్కడ అన్నోన్ ఫేజెస్ అనేక మంది వస్తున్నారు, రోహింగాలు వస్తున్నారు, దేశ వ్యతిరేక శక్తులు వస్తున్నారు. ఇక్కడ మసీదులను కట్టి మరి ఈరోజు మెల్లమెల్లగా మత మార్పిడి కార్యక్రమానికి స్వీకారం చుట్టి ఇక్కడ స్లోగా సెటిల్మెంట్ ఏర్పాటు చేస్తుంటే చర్చిలు కడుతుంటే ఒకవైపు మసీదులు, మరోవైపు చర్చిలు ఇద్దరు కలిసి హిందూ సమాజం పైన దాడి చేసి మల్కాజ్గిరిలో ఏదైతే ప్రశాంతమైనటువంటి హిందూ వాతావరణం ఉందో, హైందవీయ ధర్మం ఆచరించేటువంటి ప్రాంతం మల్కాజ్గిరి ప్రాంతం, హైందవీయ ధర్మాన్ని ఆచరించే ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు, దీన్ని చెడగొట్టాలని ఏకైక లక్ష్యంతో కొంతమంది కావాలని విదేశీ శక్తులు కుట్ర పన్ని ఇక్కడ మరి ఇటువంటి కార్యక్రమాలకి డబ్బులు స్పాన్సర్ చేసి మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటే మరి స్పందించాల్సినటువంటి అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతూ ఉంది. అనేక మార్లు మరి మేము అబ్జెక్షన్ చెప్పిన, అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మన నాయకులు ప్రతి ప్రాంతం నుంచి ఇచ్చిర్రు, ప్రతి గల్లీలో ఇచ్చిర్రు, ప్రతి డివిజన్లు ఇచ్చిర్రు. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడైతే మత మార్పిడి చేయడం కోసమే ఇటువంటి నిర్మాణాలు చేస్తున్నారు. అసలు నివాస ప్రాంతం ఆల్రెడీ సంసారం చేసినటువంటి ఇళ్లను ముస్లిం సిద్ధాంతాల ప్రకారమే మసీదు కట్టడానికి అవకాశం లేదు, హరాం అంటారు. సంసారం చేసిన తర్వాత కూడా మసీదుగా మారుస్తూ, రైల్వే ల్యాండ్లలో మసీదులుగా మారుస్తూ, ప్రభుత్వ స్థలాల్లో మసీదులు మారుస్తూ, మరి చర్చిలు కడుతూ ఇష్టానుసారంగా ఈ విధంగా హిందువులపైన, హిందూ సమాజం పైన దాడి జరుగుతుంటే మరి అధికార యంత్రాంగం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదన్నదే మా ప్రశ్న. గుండె సంబంధిత పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనందీప్ దురిశెట్టి అన్నారు. అపోలో జనరల్ ఆసుపత్రిలో అపోలో మెడికల్ కాలేజీ రాష్ట్రీయ బాల్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పుట్టుకతో ఎంతోమంది చిన్నారులు గుండె జబ్బులతో బాధపడుతున్నారని, అలాంటి వారికి నాణ్యమైన వైద్యం అందిస్తుండటం అభినందనీయమని, మరిన్ని సంస్థలు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు పేదలు, అనాథ పిల్లలకు సేవలు అందించామని, ఎంతోమందికి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు అపర్ణారెడ్డి తెలిపారు. ఫ్రీ పీడియాట్రిక్ కార్డియాలజీ క్యాంప్ అనేది మనము ఓపెన్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా మన ఆర్బీఎస్కే వారి స్టాఫ్ వల్ల ఎవరైతే మనం ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలు ఉంటారో, ఇది కంజెనిటల్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి పిల్లలకి అపోలో వారు ఫ్రీగా వారికి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. సో ఈ క్యాంపు ద్వారా దాదాపు 200 పైచిలుకు చిన్నపిల్లల స్క్రీనింగ్ జరుగుతుంది. వాళ్ళు ఇంటర్వెన్షన్, పీడియాట్రిక్ ఇంటర్వెన్షన్, కార్డియాక్ సర్జరీ ఏదైనా అవసరం ఉన్నవి అయితే వారికి ఖచ్చితంగా ఈ క్యాంప్ ద్వారా వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము. ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల చాలామంది పిల్లలకి వారికి ఈ ట్రీట్మెంట్ ద్వారా వారికి ఉన్నటువంటి కంజెనిటల్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చినందుకు అపోలో మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన ఆర్బీఎస్కే ద్వారా ప్రతి అంగన్వాడీలో, స్కూల్స్లో మనము పిల్లల్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. ఎవరైతే కంజెనిటల్ ఇష్యూస్ ఉన్నవారు ఇటువంటివన్నీ కూడా ఇటువంటి క్యాంప్ చేయడం ద్వారా వారికి రిజాల్వ్ చేయడమే కాకుండా వారికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి అపోలో మేనేజ్మెంట్కి ఎస్పెషల్గా జిల్లా కలెక్టర్గా, జిల్లా యంత్రాంగం నుంచి ఎస్పెషల్లీ థ్యాంక్ అపోలో మేనేజ్మెంట్. ఇటువంటి క్యాంప్స్ ఇంకా మున్ముందు ఇంకా కండక్ట్ చేసే విధంగా మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి పీడియాట్రిక్ ఈ కార్డియాలజీ యూనిట్ ద్వారా
ట్రీట్మెంట్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. తొలి తెలుగు మహిళా కవయిత్రి ముల్లమాంబ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో ముల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించిన కవయిత్రి ముల్లమాంబ అన్నారు. ఆమె తెలుగులో అనువదించిన రామాయణం వల్లనే ఎన్నో సినిమాలు తెరకెక్కించారని తెలిపారు. మహిళలకు చదువు లేని రోజుల్లోనే పట్టుదలతో చదువుకొని కవయిత్రి అయ్యారని కొనియాడారు. తొలి తెలుగు రచయిత కవి శ్రీమతి ముల్లమాంబ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బీసీ విద్యార్థి నాయకుడు సత్యనారాయణ ప్రజాపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ముల్లమాంబ గారి జయంతిలో అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కవులు, అదేవిధంగా విద్యార్థులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటగా అద్భుతంగా ప్రజల వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇలా అనువదించినటువంటి మొట్టమొదటి గొప్ప మహిళా కవి రచయిత్రి ముల్లమాంబ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ముల్లమాంబ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జన్మించి అతిపేద బీసీ కులంలోని అదేవిధంగా శాలివాన కులంలో 15వ శతాబ్దంలో జన్మించి అప్పటికే ఆ రోజుల్లో కేవలం మహిళలకు చదువెందుకు, అసలు మహిళలకు చదివే లేనటువంటి ఆ పరిస్థితుల లోపట ఒక ఆమె చదువుకొని పట్టుదలతోటి నేను జీవితంలో ఇలా ప్రజలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి భవిష్యత్ తరాలకు చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను అందించాలని చెప్పి రామాయణాన్ని అద్భుతంగా తెలుగులోకి అనువదించినటువంటి ఇవాళ ముల్లమాంబ గారి జయంతి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల కేంద్రం, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ ముల్లమాంబ గారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వైద్య రంగంలో దివంగత డాక్టర్ ఖమ్మంపాటి స్వయం ప్రకాష్ చేసిన సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ అధికార ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం కొనియాడారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఖమ్మంపాటి స్వయం ప్రకాష్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రభుత్వ ప్రతినిధి సత్యం శ్రీరంగం, పూర్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ విజయబాబు, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ అనసూయ, అమృత ముల్లపూడితో కలిసి స్వస్థ క్లినిక్ ప్రారంభోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వయం ప్రకాష్ చేసిన అద్భుతమైన సేవలను స్మరించుకున్నారు. ఆయన సహనంతో, మానవత్వంతో వైద్య సేవలు అందించారని కొనియాడారు. మేము చేసే చిన్న ఈ కార్యక్రమానికి చేసినందుకు పెద్దవారు ఉప శ్రీనివాస్ సార్ గారు వీరందరూ కూడా విచ్చేసి మాకు వారు చేసే మంచిలో ఇంత చిన్న ఆవగించంత అవకాశం ఇస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా వృద్ధిగా చెప్పుకుంటూ మా వెన్నుపూస, మా వారి ఆత్మ అని చెప్తున్నా. నాకు మా అన్న ఎంతో పెద్దన్న గారు అన్నమాట, విజయబాబు గారు. మేము ఏ కార్యక్రమం చేసినా విజయబాబు గారు తప్పకుండా మా వెనకాల ఉన్నారు అన్న ధైర్యంతో మేము ముందుకు వెళ్ళిపోతుంటాం. లాస్ట్లో చెప్తాం అన్నమాట, విజయబాబు గారు మీరు వస్తున్నారు, తప్ప మీరు చెయ్యాలి పాపం వాటికి ముందు అన్ని చెప్పి అన్ని ఇదివరకు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కందుల మధు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కందుల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కుక్కకు రేవంత్ రెడ్డి తల ఉన్న ఫోటోని పెట్టి రాబిస్ ఇంజెక్షన్ను ఫోటోకు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలించమని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ని
మార్చురీకి పంపిస్తానంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీసం మర్యాద ఇవ్వకపోవడం సరికాదన్నారు. కేసీఆర్ అంటే యావత్ తెలంగాణ ప్రజలతో సమానమన్నారు. రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట కేసీఆర్ పైన గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ గారిని పట్టుకొని మరి మార్చరీలు పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి, నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు, మరి ప్రజల పట్ల గౌరవం లేదు, మరి నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి హోదాలా నేను పిచ్చి కుక్క అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది. కానీ మీరు మాట్లాడే మాట తీరు, మీ భాష బాగలేదు. మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ఇల్లు ముట్టడిస్తాం. ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంతా తెలంగాణ ప్రజలంతా చూస్తుర్రు. మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని గౌరవిస్తున్నాము. ఆ గౌరవాన్ని మీరు తప్పుదారి పట్టించి మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకో. అది కేసీఆర్ పెట్టిన బుచ్చము, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము. దాన్ని గుర్తుపెట్టుకొని మెదులు రేవంత్ రెడ్డి. లేకపోతే రేపొచ్చేది నీకు జైలు తిండి తినాల్సి వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో. ఖబర్దార్ మరి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ దొరికిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు ఆ సోయి ఉండాలా? కనీసం పెద్ద మనిషి 70 ఏళ్ల వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకుని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మార్చురీకి పంపిస్తారని మాట్లాడుతున్నావు. బుద్ధుందా రేవంత్ రెడ్డి? సోయిందా? నీ మావ జైపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజ్డ్ గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే. ఇవాళ సోనియా గాంధీ ఏమన్నా 1000 ఏళ్లు బతుకుతుందా? ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెన్షన్ పదులు ఆగిపోలేదా? మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబిస్ ఇంజెక్షన్ అనో నీకు పిచ్చి కుక్క గరిచినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ ని కేసీఆర్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. నేను తక్షణమే ఎక్కడైతే కుక్కలకి ర్యాబిస్ దొరికితే ఏదైతే రకంగా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయోగం కూడా మేము చేయబోతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, పార్టీలో ఆయన వెనకుండి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతారని చెప్పేసి బాధతోటి ఆయన అత్యంత అడుచరుడైనటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రాలేదన్న బాధతోటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఫోకస్ మొత్తం కేసీఆర్ గారి మీద దాన్ని సహించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి, నీ నోరు అదుపులో పెట్టుకోవాలా? అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూలో విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని వలిగొండ నరసింహ డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ ఉండటం సహించలేక అహంకారంతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించారని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని ఎడల జగదీశ్వర్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రత్యక్ష దాడులకు కూడా వెనకాడమని హెచ్చరించారు. సాక్షిగా దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తీరినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఫిజికల్ డైరెక్టర్స్ పోస్టులు భర్తీ చేయాలని ఎంపీడీ అభ్యర్థులు వేడుకున్నారు. 2022లో లెక్చరర్స్ పోస్టులతో పాటు 128 ఫిజికల్ డైరెక్టర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. చిన్న కారణాలతో తమను పరీక్షలు రాయనివ్వకుండా కేవలం 1235 మంది లెక్చరర్స్ పరీక్షలు రాశారని వెల్లడించారు. వారికి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని, తోటి మిత్రులకు ఉద్యోగ పత్రాలు ఇస్తుంటే తాము మాత్రం ప్రేక్షకులుగా చూడాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. క్రీడా పాలసీ తీసుకువచ్చి
క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి వ్యాయామ అధ్యాపకులు ఉద్యోగులను భర్తీ చేయకపోతే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నమస్కారం సార్, నా పేరు కార్తీక్ రెడ్డి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సూర్యాపేట డిస్టిక్ నాది. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి పోస్టులు అన్నిటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మున్ముందు ఇలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు ఉండాలన్నారు. ఆటలు ఆడితే ఎటువంటి లాభాలు కలుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆటలు ఆడిన వారికి మొహమ్మద్ సిరాజ్ కానీ, నిఖత్ జరీన్ కానీ, వీళ్ళందరికీ ఆటలు ఆడడం వల్ల మేము పోస్టింగ్స్ ఇచ్చాము అని చెప్పడం చాలా ఆనందదాయకమైన విషయము. మేము చాలా గర్విస్తున్నాము ఒక స్పోర్ట్స్ పర్సన్గా. ఒక స్పోర్ట్స్ ఆడితే ఎంత వాల్యూ ఉంటుంది, ఒక సీఎం నోటి నుంచి మా పేరు వస్తుంది అని చెప్పుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇదే సందర్భంగా ఒక విషయంలో మేము బాధపడుతున్నాము. ఆ విషయం ఏంటి అంటే, జూనియర్ కాలేజ్లో అన్ని సబ్జెక్టులకి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ అందులో మేము లేనందుకు మేము దురదృష్టవంతులంగా భావిస్తున్నాము. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల నోటిఫికేషన్లు 2022 డిసెంబర్లో వచ్చినాయి. వాటితో పాటు జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అనే మా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కానీ వారందరికీ ఎగ్జామ్ జరిగి కౌన్సిలింగ్ అయిపోయి ఈరోజు సగర్వంగా వేదికపై సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు. కానీ మేము ఎక్కడో వెనకాలన్నాము. ఈ విషయం సార్కి తెలుసో తెలియదో మాకైతే తెలియదు. మేమైతే మా యొక్క సమస్యను సీఎం గారికి తెలిసే విధంగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఇప్పటికైనా మా సమస్యను క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. సమస్య ఏంటి అంటే, జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అంటే ఎంపీఈడితో పాటు డబుల్ పీజీ అనేది చేర్చడం జరిగింది. దాని మీద మేము ఫైట్ చేసినాం గత గవర్నమెంట్తో కూడా. ఆ గవర్నమెంట్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సంబంధించి అనుకూలమైన జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫైల్ కొంచెం మూమెంట్ అదే జరిగింది. కానీ ఒక 6 నెలల నుంచి ఆ ఫైల్ మూమెంట్ అక్కడే ఆగిపోయింది. మా యొక్క పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టి లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తారు మహిళలు. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే మహిళా దినోత్సవాన్ని సహారా ఫౌండేషన్ మహిళలు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను సత్కరించారు. నారీ శక్తికి వందనం అంటూ కీర్తించారు. స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందంటే, మన ఆర్థికంగా బలంగా లేని మహిళలకు వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ప్రోత్సహించి వాళ్ళ ఇంటికి కొన్ని డబ్బులు తెచ్చేటట్టు సహకరిస్తుంది అనమాట. మా దగ్గర టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటరు, ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇవన్నీ ఉండడంతో పాటు మేము వాళ్ళకి మళ్ళీ మా దగ్గర నేర్చుకున్నాక ఎక్కడైనా ఎంప్లాయబిలిటీ కల్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ తేగలిచేటట్టు మేము ఇక్కడ మహిళలను తీర్చిదిద్దుతున్నాము. అట్లనే ఈరోజు ఉమెన్స్ డే రోజు మేము మహిళలలో మామూలుగా పీసీఓడి అంటే ఏంటి, మనకు మెన్సెస్ ఏంటి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ని ఎట్లా గుర్తించాలి, ఎవ్రీ 5 ఏళ్ళకు 3 ఏళ్ళకి ఏం టెస్టులు చేసుకోవాలన్నది మేము ఈ ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుకున్నాం. అట్లా మేము ఇక్కడ సహారాలో ఏమవుతుందంటే, మామూలుగా అందరి దగ్గర కిట్టి పార్టీలు అంటూ ఉమెన్స్ కలుస్తారు. అట్లాంటి ప్లాట్ఫామ్ లేని మహిళలకు మా ఆఫీస్లో ఎవ్రీ మంత్ ఈ మనం ఉమెన్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకు కిట్టి పార్టీ చేసుకునేటట్టు ఒక స్థలము, ఒక టాపిక్ లాగా మేము ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాము. ఇక్కడ మా దగ్గర ఎవ్రీ మంత్ ఒక రోజు పెట్టుకొని మహిళలు కలుసుకొని వాళ్ళకు అవసరమైనది ఏంటో మాట్లాడుకొని వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ సొల్యూషన్స్ ఎట్లా మాట్లాడుకోవాలో అవన్నీ ఎవ్రీ మంత్ కలుసుకొని మాట్లాడుకుంటున్నాము. అది ఎవ్రీ నెల జరిగేదే. కానీ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము మహిళలకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి వాళ్ళకి హెల్త్ పరంగా కొంచెం అవగాహన తేవడం జరిగింది. ఇట్లా మేము ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తున్నాము. ఏదైనా హెల్ప్ కావాలంటే సహారా ఆఫీస్ అంబర్పేటలో వచ్చి మాట్లాడితే మేము మీకు గైడ్ చేయగలుగుతాం. దొంగతనాలు చేయడంలో సెంచరీ పూర్తి చేశాడు ఓ శంకర్ నాయక్ అనే దొంగ. జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే సొత్తు ఓ బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
ఓయూపీఎస్ పరిధిలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎల్బీ నగర్లో ఉన్న శంకర్ నాయక్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే 4 పీడీ యాక్ట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బీ ఫార్మసీ పూర్తి చేసిన శంకర్ నాయక్ జల్సాలకు ఆడంబరమైన జీవితం కోసం చోరీలకు పాల్పడి ఆ బంగారంను కుదువపెట్టి ఆ డబ్బులతో 5 స్టార్ హోటల్లో ఉంటూ జల్సాలు చేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఓయూ పోలీస్ ఈస్ట్ జోన్ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ తరఫున ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్బి అంటే హౌస్ బ్రేక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు వాత్లావత్ శంకర్ నాయక్. ఇతను ఒరిజినల్లీ బిలాంగ్స్ టు విపనగండ్ల నాగర్కర్నూల్ డిస్టిక్. బట్ అక్కడ ఉండకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు పడి దాదాపు ఇప్పటి వరకు 75 వరకు హౌస్ బర్గ్లరీస్ చేశాడు. అంటే హౌస్ బ్రేక్స్ చేసేసి దొంగతనం చేశాడు. రీసెంట్గానే జస్ట్ 15 days బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా జస్ట్ వితిన్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందులో మనకు ఈ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పత్లావత్ రామ్జీ అనే అతను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హౌస్ బ్రేక్ అయిందని తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఓయూ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ March 1కి ఇచ్చాడు. March 1కి ఇచ్చి తర్వాత మన క్లూస్ టీమ్స్ తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతను ఓల్డ్ అఫెండర్ రీసెంట్గానే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. ఓల్డ్ అఫెండరు తెలిసిపోయింది అన్నమాట, జైలు నుంచి వచ్చిన అతనే చేశాడని. దాన్ని బేస్ చేసుకొని మన క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు ఎల్బీ నగర్ ప్రాంతంలో సంచరిస్తుండగా మన క్రైమ్ టీమ్ వెళ్ళి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని నుంచి దాదాపు ఒక బైక్ తర్వాత 11 తులాల బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈరోజు ఇతను ఇన్వాల్వ్ అయిన కేసులో అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అయిన కేసుల్లో మన ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు ఉంది, తర్వాత మియాపూర్ నుంచి ఒకటి ఉంది, పటాన్ చెరువు నుంచి 2 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days టైంలో. హైదరాబాద్ పాత బస్తీలో కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి బాబానగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాణా షాప్ యజమానిని పిడిగుద్దులు గుద్ది చంపేశారు ఓ పాన్ షాప్ యజమాని, అతని అనుచరులు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు కిరాణా షాప్ యజమాని. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్లో సి బ్లాక్ రోడ్డుపై ఓ కిరాణా షాప్, టీ షాప్, పాన్ షాప్ నిర్వహిస్తున్నారు వ్యాపారులు. అయితే స్థానికులకు టీ షాప్, పాన్ షాప్ ముందు నిర్వాహకులు వహీం, అజీం అనే 2 వ్యక్తులు కుర్చీలు వేసి కూర్చోబెడుతున్నారని తెలిపారు. ప్రశ్నించినందుకు కిరాణా షాప్ యజమాని జాకీర్ ఖాన్పై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరా పరిశీలించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ 12 గంటల సమయంలో అందాజ 12 గంటల సమయంలో ఈ హఫీజ్ బాబా నగర్ కంచన్బాగ్ సి బ్లాక్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అల్ అరేబియా పాన్ షాప్, ఈ పాన్ షాప్ ముందల పాన్ షాప్ ఓనర్లు అయినటువంటి ఫహీం, అజీం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 2-3 షాప్ ముందల కుర్చీల్లో కూర్చొని ఉండగా ఆ పక్కన కిరాణా షాప్ అతను జాకీర్ ఖాన్ అని చెప్పి 62 years ఆయన ఇక్కడ ఎందుకు కూర్చున్నారని చెప్పి అడిగిన విషయంలో గొడవ జరిగి జాకీర్ ఖాన్ని వీళ్ళు చేతులతో దొబ్బేస్తూ చంప మీద కొట్టడం జరిగింది. ఈ విషయంలో ఆల్రెడీ జాకీర్ ఖాన్కి 2016 సంవత్సరంలో కొంచెం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయ్యిండే హార్ట్కి సంబంధించి. దానికి సంబంధించి వీళ్ళు కొట్టడం వల్ల మళ్ళీ ఒకసారి ఆయనకి అకస్మాత్తుగా పడిపోగా వెంటనే జాకీర్ ఖాన్ కుమారులు అనేటువంటి జుబేర్, జిషాన్ వీళ్ళు అక్కడికి అడగడానికి వస్తే వాళ్ళని కూడా వీళ్ళు చేతులతో కొట్టడం జరిగింది. వీళ్ళు వెంటనే వీళ్ళంతా కలిసి జాకీర్ ఖాన్ని అపోలో డిఆర్డీ హాస్పిటల్కి తీసుకుపోయారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడికి తీసుకుపోతే చనిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటు విషయంలో వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు. వీళ్ళు కంప్లైంట్ తీసుకొని జాకీర్ ఖాన్ కొడుకు దగ్గర నుంచి
కేసు బుక్ చేయడం జరుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా నిందితుల మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇంట్లో దీనిలో ఎంతమంది ఉన్నారు సార్? ఇంతమంది కొట్టారు? దీంట్లో మాకు వచ్చిన ఫుటేజ్ ప్రకారం, CCTV ఫుటేజ్ ప్రకారం 4-5 పర్సన్స్ కూర్చొని ఉన్నారు. దాంట్లో ఒకరిద్దరు కొడుతూ ఉన్నారు, ఒకరిద్దరు ఈయనని ఎవరైతే డిసీజ్డ్ జాకిర్ ఖాన్ ఉన్నాడో ఆయన్ని ఆపుతున్నారు. యాక్చువల్గా ఈ కొట్టే వాళ్ళని ఆపాలి, దాని బదులుగా దెబ్బలు తినే పర్సన్ని ఆపుతూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా యాక్చువల్లీ ఇది ఒక ఉన్నది కాన్స్పిరసీ ప్రకారం కొట్టినట్టు కనపడుతున్నది. వీళ్ళు పక్క షాపులు ఉండడం వల్ల ఇంత ముందు కూడా 1-2 సార్లు వీళ్ళ మధ్యలో గొడవలు జరిగినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అక్కడ ఫుటేజ్లో ఉన్నటువంటి 4-5 ఎవరైతే ఉన్నారో ఇప్పటికైతే 2 ఐడెంటిఫై అయినారు. మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ 4-5 మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.